దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 20th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. రోమన్స్ చాప్టర్ 8 and verse 14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. దేవునికి స్తోత్రము కలుగునగాక. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. అంటే దేవుని ఆత్మ కాక మరి మిగతా దేంతో నడిపించబడతారు? మీ మనస్సుతో నడిపించబడతారు. మీ యొక్క 5 సెన్సెస్తో, మీ ఇంద్రియ జ్ఞానముతో నడిపించబడతారు. ఈరోజు ఎటువంటి విశ్వాసవి నీవు? ఎటువంటి విశ్వాసవి? రక్షణ పొందుకున్న నీవు నీ యొక్క మనసుతో నడిపించబడుతున్నావా? నీ మనసు యొక్క ఆలోచనతో నడిపించబడుతున్నావా? నీ స్వబుద్ధితో నడిపించబడుతున్నావా? లేక దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? అర్థమవుతుందండి? నీవు నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. అప్పుడే మనము దేవుని కుమారులము, ఎదిగిన వారము, పరిపక్వం కలిగిన మెచ్యూర్ క్రిస్టియన్స్. ప్రియ దేవుని బిడ్డలారా, మైండ్తో, మనసుతో నడిపించబడుతున్న వారు పిల్లలు, ఆత్మతో నడిపింపబడుతున్న వారు కుమారులు. బాలులము, మనసుతో నడిచేవారు, మైండ్తో నడిచేవారు, స్వబుద్ధి లేక ఈ యొక్క 5 సెన్సెస్తో నడిపించబడుతున్న వారు బాలులు అంటున్నారు దేవుని వాక్యము. కానీ ఆత్మతో నడిపించబడుతున్న వారు కుమారులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కుమారులుగా ఎదగాలని, కుమారులుగా పరిపక్వం అవ్వాలని ఆయన కోరుతున్నాడు. ఎందరూ ఆయన అంగీకరించినో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ టు బి అ బ్లెస్సింగ్ టు గాడ్, దేవునికి నీవు ఫలము తీసుకురావాలంటే నీవు నీ ఆత్మ చేత నడిపింపబడే వ్యక్తిగా ఉండాలి, నీ మనసు చేత కాదు. అర్థమవుతుందండి? ఎక్కువ శాతము చర్చ్కి వెళ్ళేవారు వారి యొక్క మనసు ద్వారా దే ఆర్ బీయింగ్ లెడ్ బై దేర్ మైండ్. టుడే గాడ్ ఈస్ asking you to walk by your spirit. Let me read this in English. For as many as are led by the Spirit of God, they are the sons of God. Are you led by the Spirit of God? Or are you led by your 5 senses? నీ మనసు ద్వారా నడిపింపబడితే నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి, తండ్రిని సంతోషపరచలేవు. నీవు ఆత్మచేత నడిపింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించలేని గుణము, ప్రేమించలేని గుణము, దయ చూపించలేని గుణము ఇది మనసుకు సంబంధమైనది, ఆత్మకు సంబంధమైనది కాదు. టుడే గాడ్ ఈస్ ఎంకరేజింగ్ యూ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. Don't be led by the news. Don't be led by any person, any people. Don't be led by your emotions, but be led by the Spirit of God. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 8 अध्याय और 14 वचन पढ़ेंगे. रोमन्स 8:14. इसलिए कि जितने लोग परमेश्वर के आत्मा के चलाए चलते हैं वे ही परमेश्वर के पुत्र हैं. वही परमेश्वर के पुत्र हैं. कौन? जो परमेश्वर के आत्मा के अनुसार चलाए जाते हैं. बहुत से लोग अपने ही ज्ञान से चलाए जा रहे हैं. बहुत से लोग अपने ही घमंड से चलाए जा रहे हैं. वो परमेश्वर का पुत्र नहीं है. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది వారి అహము చేత, వారి ఈగో చేత నడిపింపబడుతున్నారు, వారి మనస్సు చేత నడిపింపబడుతున్నారు. వారు దేవుని కుమారులు కాదు. పిల్లలే, బాలులే, కుమారులు కాదు. బైబిల్లో రాయబడింది, నీవు బాలుడైనంత కాలము నీకును దాసునికి ఏ భేదము లేదు. కాబట్టి నువ్వు ఆత్మచేత ఆత్మచేత నడిపింపబడే ఎదుగుదల నువ్వు కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? దేవుని ఆత్మచేత నడిపింపబడకుండా నువ్వు నీ జీవితంలో ఒక నిర్ణయ కాలం అనేది రాదు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూసి నీవు నా ప్రియ కుమారుడు అని నీ కొరకు సాక్ష్యం పలుకుతాడు.
కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపు చేత నడిపింపబడాలంటే అప్పుడే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తిగా మాట్లాడతావు. ఎవరండి ఆత్మీయులు? ఆత్మీయులు అంటాం చర్చెస్లో. ఎవరు ఆత్మీయులు? ఆత్మీయులు అంటే ఆత్మ చేత నడిపింపబడుతున్నవారు. బైబిల్ చేతిలో ఉన్నవారు, లేక వాక్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారని వారు ఆత్మీయులు కాదు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వారే ఆత్మీయులై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ ఫాల్ ఫర్ ద వర్డ్స్. మాటల ద్వారా నువ్వు మాటల యొక్క ప్రలోభాలకు గురి కావద్దమ్మా. వాక్య చాతుర్యతకి గురి కావద్దు. ఆత్మీయులు ఎవరు? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నవారు. కాబట్టి ప్రియ సంఘమా, దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడే దేవుడు ఆయన యొక్క మర్మములు, ఆయన మార్గాలు నీకు బోధిస్తాడు. అందరికీ దేవుడు ఆయన మార్గాలు బోధించడండి. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వారికే ఆయన బోధిస్తాడు. ఆయన మార్గాలు బోధించినప్పుడు నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతావు నీ జీవితంలో. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడ్డకు మనము సమర్పించుకుందాము. మనము సమర్పించుకుందాము, ఆత్మచేత నడిపింపబడదాము. అప్పుడే మనము దేవుని కుమారులు అనే సాక్ష్యమును పొందుకుంటాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆత్మచేత నడిపింపబట్టకు నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఆత్మకు నాయన దేవ పరిశుద్ధాత్మ నడిపింపుకు నాయన ఒప్పుకుంటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీవే నాయన తండ్రి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, మా జీవితంలో కొన్ని పరిస్థితులు కేవలం ఆత్మ ద్వారానే ఇది సాధ్యము ప్రభా. కాబట్టి నాయన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ఏ ఆప్షన్ మాకు లేదు నాయన. ఆత్మచేత నడిపింపబట్ట మేము నాయన తని మా మనసును నాయన కేంద్రీకరించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సమర్పించుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసిన స్తోత్రం నాయన. జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నాయన దేవ వారి జాబ్స్ విషయంలో మీ దయ పొందుకున్నందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ను దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న వారు అందరినీ దీవించండి అయ్యా. వారి చదువులు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నాయన మంచిగా చదువుకుంటూ కృప దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ యొక్క దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ఆత్మానుసారమైన పరిచయం చేయటకు సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.